హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 12. ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 27, 2025. ఈరోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్తో పాటుగా ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం డీల్స్ విషయానికి వస్తే, సో ఈ రోజు మాత్రం చాలా మంచి డీల్స్ అయితే తీసుకొచ్చాను. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒకవేళ రీఫ్రిజిరేటర్ తీసుకోవాలనుకుంటే వర్పూల్ 308 3-స్టార్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ అనమాట. యాక్చువల్గా దీని కాస్ట్ చూసుకుంటే మనకు 33,990 రూపాయలు అయితే ఉంది. బట్ ఇప్పుడు మనకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ మీద 5,000 వరకు అయితే ఆఫర్ ఉందన్నమాట. సో దీంతో మీరు చూసుకుంటే 27,490 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఇది ఒక మంచి రిఫ్రిజిరేటర్ అవుతుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత అమెజాన్లో చూసుకుంటే మీకు ఫ్లాట్ 70% ఆఫ్లో మీకు నైక్ షూస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా మంచి డిస్కౌంట్ ఇది. ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక అజియోలో కూడా మీకు ఒక కూపన్ కోడ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, లిమిటెడ్ 75 అని. సో ఇది కనుక యూస్ చేస్తే మీకు ఫ్లాట్ 75% ఆఫ్ అయితే ఉంటుంది గ్యాప్ క్లాతింగ్ మీద. సో దీంట్లో మీకు మెన్స్ కానివ్వండి, ఉమెన్స్, బాయ్స్, గర్ల్స్, సో ఏ క్లాతింగ్ తీసుకున్నా కూడా ఈ కూపన్ కోడ్ మీరు చెక్అవుట్ పేజ్లో యూస్ చేస్తే మీకు 75% ఆఫ్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మీరు సామ్సంగ్లో 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 4K అల్ట్రా హెచ్డి స్మార్ట్ QLED టీవీ మీద ఒక మంచి ఆఫర్ అయితే ఉందన్నమాట. సో ఈ టీవీ మీద అరౌండ్ మనకు 6,000 రూపీస్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ అయితే ఉంది. సో మనకు ఆఫర్ తీసేస్తే దీని కాస్ట్ వచ్చేసరికి మనకు 37,990 రూపాయలు అయితే ఉంటుంది. సో ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే వీటి లింక్స్ మొత్తం డిస్క్రిప్షన్లోనే ఉంటాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం టెక్ న్యూస్లోకి వస్తే, వాళ్ళ టెక్ న్యూస్ నెంబర్ 1 వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A లైట్ ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ అయింది. దీని స్పెక్స్ చూసుకుంటే మనకు 6.77 ఇంచెస్తో ఒక FHD ప్లస్ 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్తో మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఇంకా అలాగే మనకు 2 మెగాపిక్సెల్తో మ్యాక్రో కెమెరా సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో 16 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 mAh కెపాసిటీ బ్యాటరీ, 33 వాట్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15తో నథింగ్ OS 3.5 మీద అయితే రన్ అవుతుంది అనమాట. ఇక దీని ప్రైస్ చూసుకుంటే ఇది మనకు 2 వేరియంట్స్ అయితే లాంచ్ అయింది. 8GB 128GB వచ్చేసరికి 20,999 రూపాయలకి అయితే ఉంది. అలాగే 8GB 256GB కూడా ఉంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 22,999 రూపాయల దాకా అయితే ఉందన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో మనకు సేల్కి అయితే ఉంది. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత న్యూస్ మనకు షామీ నుంచి. షామీ 17 అల్ట్రాకి సంబంధించిన కొత్త లీక్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం దీనికి సంబంధించి కెమెరా డిజైన్, స్పెక్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. సో దీంట్లో మనకు రైట్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్తో మెయిన్, 200 మెగాపిక్సెల్తో టెలిఫోటో, 50 మెగాపిక్సెల్తో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్తో మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్గా దీంట్లో హైపర్ OS 3 అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనకు శాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉంటుందని అయితే కన్ఫర్మ్ అయింది. సో ఈ స్పెక్స్ చూసుకుంటే మాత్రం నిజంగా షామీ 17 అల్ట్రా నెక్స్ట్ మనకు ఒక బీస్ట్ లెవెల్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని అయితే చెప్పవచ్చు. సో చూడాలి, ఇది లాంచ్ అయిన తర్వాత దీని డీటెయిల్స్ టోటల్గా అయితే మనకు తెలుస్తాయి అనమాట. ఇక తర్వాత న్యూస్ మనకు సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ One UI 8.5 బీటా ఏదైతే ఉందో మనకు అది త్వరలో రోల్ అవుట్ అవ్వడానికి అయితే రెడీ అవుతుంది. దీనికి సంబంధించి సామ్సంగ్ అయితే అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ లీక్స్ ప్రకారంగా చూస్తే మనకు టైం లైన్ అయితే బయటపడింది అనమాట. సో రోల్ అవుట్ ప్రకారంగా అంటే మనకి రోల్ అవుట్స్ అనేవి ఫేసెస్ వైడ్గా వస్తాయన్నమాట. మనకు December 8, అలాగే December 22, January 5కి అయితే సో ఫేసెస్ వైడ్గా అయితే వస్తాయన్నమాట. నార్మల్గా ఫస్ట్ మనకు US, UK, సౌత్ కొరియా, జర్మనీలో ఫస్ట్ ఫేజ్లో అయితే వస్తాయన్నమాట. తర్వాత సెకండ్ ఫేజ్లో మన ఇండియా, ఇంకా అలాగే పోలాండ్లో అయితే వస్తాయన్నమాట. నార్మల్గా గెలాక్సీ S26 సిరీస్ అయితే మనకు నెక్స్ట్ లాంచ్కి రెడీ ఉంది కదా. సో ఆ ఫోన్స్ కూడా One UI 8.5తోనే వస్తాయని, అది కూడా జనవరిలో వచ్చే అవకాశం ఉందైతే లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ మనకు గూగుల్ నుంచి. గూగుల్ ఈ మంత్ స్టార్టింగ్లో అయితే చెప్పింది గూగుల్ అసిస్టెంట్కి బదులుగా మీరు మ్యాప్స్లో జెమినైని అయితే యూస్ చేయొచ్చు అని. సో అది స్టార్ట్ అయ్యింది ప్రజెంట్. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జెమినైలో అంటే మీరు మ్యాప్ని యూస్ చేయొచ్చు, అంటే నావిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. దీంతో పాటుగా రౌట్లో ఉన్న ప్లేసెస్ని మీరు ఫైండ్ చేయొచ్చు. వాయిస్ కమాండ్స్తో మీరు టోటల్గా ఆపరేట్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫీచర్స్ అన్నీ మీరు వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా జెమినైని మ్యాప్లో యూస్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇది స్లోగా కొన్ని డివైజెస్కి అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అనేది అప్డేట్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో మీకు గూగుల్ మ్యాప్స్లో జెమినై అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది. ఇక తర్వాత న్యూస్ మనకు రెడ్మీ నుంచి. రెడ్మీ 15C 5G మన ఇండియాకి సంబంధించి
ప్రైస్ అయితే మళ్ళీ లీక్ అయ్యాయి అనమాట. నార్మల్గా వీటి ప్రైజెస్ అనేవి ఫస్ట్ ఒకసారి లీక్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు లీక్ అయ్యాయి, బట్ కొంచెం ఎక్కువగా అయితే కనిపించాయి అనమాట ప్రైజెస్ అనేవి. సో 4GB 128GB వచ్చేసరికి 12,499 అయితే ఉంది. 6GB 128GB 13,999 అయితే ఉంది అనమాట మనకి లీక్స్లో. అలాగే 8GB 128GB చూసుకుంటే మనకు 14,999 అయితే ఉందన్నమాట. నార్మల్గా ముందు వచ్చిన ప్రైజెస్ లిస్ట్ ఏదైతే ఉందో సో దానికంటే కూడా కొంచెం ఎక్కువ అయితే కనిపించింది. ఫోన్ నార్మల్గా మనకు పోలాండ్లో అయితే లాంచ్ అయ్యింది, మన ఇండియాలో త్వరలో అయితే లాంచ్ అవ్వనుందని చాలా లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇక తర్వాత న్యూస్ మనకు వన్ ప్లస్ నుంచి, వన్ ప్లస్ అప్కమింగ్ ఫోన్ ఏదైతే ఉందో వన్ ప్లస్ 15R, సో ఇది వరల్డ్స్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 చిప్ సెట్తో మనకు December 17th అయితే లాంచ్ అవ్వబోతుందని అయితే కన్ఫర్మ్ చేసేసింది. సో అమెజాన్ ఇంకా అలాగే ఏదైతే వన్ ప్లస్ స్టోర్స్ ఉన్నాయో సో వీటిలో ఇది అవైలబుల్గా ఉంటుంది. సో దీని స్పెక్స్ కొన్ని మనం ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో చూసుకుంటే 6.7 ఇంచెస్తో మనకు OLED 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్తో డ్యూయల్ రేర్ కెమెరా ఉంటుంది. అలాగే అప్ టు మనం 16GB ర్యామ్ ఉంటుంది. అలాగే 1TB స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. 8000 mAh కెపాసిటీ బ్యాటరీతో పాటుగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP66, 68, 69 ప్రొటెక్షన్తో వస్తుంది. కలర్స్ చూసుకుంటే మనకు చార్కోల్, బ్లాక్, మింట్, బ్రీజ్ కలర్లో అయితే మనకి ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా వన్ ప్లస్ ప్యాడ్ గో 2 కూడా మనకు అదే రోజు లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇవి ఓవరాల్గా ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న మంచి డీల్స్, టెక్ అప్డేట్స్. నేనైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు టెక్ న్యూస్ ఎపిసోడ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి, సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఇలాంటి టెక్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.